హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా ఛానల్ మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మహాభారతం తెలియని వారు చాలామంది ఉంటారు అని అనుకుంటాం. కానీ తెలియని వారు మహాభారతం అంటే మహాభారతంలోని కథలు, మహాభారతం గురించి తెలిసిన వారు చాలామంది ఉంటారు. కానీ మహాభారతంలో కొన్ని విషయాలు మనకు తెలియదు. అందులో 3 ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అవి నాకు కూడా తెలియదు. నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే తప్పకుండా ఈ వీడియోని చూడండి. మహాభారతం, దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎన్నో వేల శ్లోకాలతో, పర్వాలతో ఉంటుంది మహాభారతం. అనేక కథలు ఇందులో ఉంటాయి. అయితే చాలామందికి మహాభారతంలో ఉన్న కథలు ఏమిటో తెలుసు. కానీ కొన్ని కథల గురించి మాత్రం కొందరికి ఇప్పటికీ తెలియదు. అంటే వీటి గురించి ఎక్కడా చెప్పబడలేదు. కనుకనే తెలియకుండా మరుగున ఉండిపోయిన మరి ఆ కథలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటి కథ నమ్మకం. ఒకసారి కర్ణుడు, దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచికలు ఆడుతూ ఉంటారు. చాలా సేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది. చివరిగా ఆట ముగింపు దశకు వస్తుంది. భానుమతి ఖచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది. అదే సమయంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు వస్తాడు. అతని రాకను ఆమె గమనిస్తుంది. ఎందుకంటే ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది. కర్ణుడి వీపు ద్వారం వైపుకు ఉంటుంది. అయితే భర్త వచ్చాడని భానుమతి మర్యాదపూర్వకంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది కనుక పారిపోయేందుకు ప్రయత్నిస్తుందని అర్థం చేసుకుంటాడు కర్ణుడు. వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకొని ఆపేస్తాడు. దీంతో ఆ వస్త్రానికి అలంకారమై ఉన్న ముత్యాలు తాడులోంచి తెగి కింద పడతాయి. ఈ హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అవుతుంది. ఆమె ముఖాన్ని గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధనుడు కనిపిస్తాడు. దీంతో వారిద్దరికి ఏం చేయాలో తెలియక ముఖాలు కిందకు దించుకుంటారు. అయితే దుర్యోధనుడు మాత్రం శాంతంగా తాపీగా వచ్చి ముత్యాలు ఏరాలా లేదంటే ఏరి దండగుచ్చాలా అని అడుగుతాడు. ఇదొక కథనం ఫ్రెండ్స్. ఇలా మహాభారతంలో కొన్ని కథల గురించి తెలియదు. మరి రెండవ కథ ఏంటో కూడా తెలుసుకుందాం. తప్పని లెక్క. ఇక మహాభారతంలో ఉన్న మనకు తెలియని మరో కథ ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది కదా. అందుకు గాను యుద్ధం కోసం పాండవులు, కౌరవులకు పలు రాజులు మద్దతు ఇస్తారు. కానీ ఉడిపి అనే రాజ్యానికి చెందిన రాజు మాత్రం ఎవరికీ మద్దతు ఇవ్వడు. తటస్థంగా ఉంటాడు. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతం అతని రాజ్యానికి దగ్గరే కావడంతో పాండవులు, కౌరవ సేనలకు రోజు ఆహారం వండి పెట్టేందుకు ఆ రాజు అంగీకరిస్తాడు. ఈ క్రమంలో అతను తన సైనికుల ద్వారా ఇరుపక్షాల సేనలకు రోజు ఆహారం పంపేవాడు. అయితే రోజు ఆహారం మిగిలేది కాదు, సరిగ్గా అందరికీ సరిపోయేది. రోజు యుద్ధంలో మరణించే సైనికుల సంఖ్య తగ్గినప్పటికీ ఆహారం మాత్రం ఏ రోజుకు ఆ రోజు అందరికీ సరిపోయేనంత వచ్చేది. ఇందుకు కారణం ఎవరికీ తెలిసేది కాదు. అంత ఖచ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలా మందికి తెలియదు. అయితే అందుకు కారణం ఎవరికీ తెలిసేది కాదు. అంత ఖచ్చితంగా ఆ రాజు ఆహారం ఎలా పంపేవాడో చాలామందికి తెలియదు. అయితే అందుకు కారణం ఏమిటంటే ఉడిపి రాజ్య రాజు రోజు రాత్రి శ్రీకృష్ణుడి గుడారానికి వెళ్ళేవాడు. ఆ సమయంలో కృష్ణుడు ఉడకబెట్టిన వేరుశనగలు తినేవాడు. వాటికి ఉడిపి రాజు పొట్టు తీసి కృష్ణుడికి గింజలు ఇచ్చేవాడు. ఈ క్రమంలో కృష్ణుడు వేరుశనగ కాయలు తిని వెళ్ళిపోగానే ఆ రాజు కృష్ణుడు ఎన్ని గింజలు తిన్నాడో వాటి పొట్టును లెక్క పెట్టేవాడు. ఉదాహరణకు 10 వేరుశనగల కాయలు తింటే మరుసటి రోజు 10,000 మంది చనిపోతారని తెలుసుకొని 10,000 మందికి తక్కువగా వండేవాడు. దీంతో
ఏ రోజు వండిన ఆహారం ఆ రోజు అందరికీ సరిపోయేది. ఇక మరో మూడో కథ ఏంటంటే లోక కళ్యాణం. మహాభారతంలో ఉన్న మరో ఆసక్తికరమైన కథ ఏమిటంటే భీష్ముడి తండ్రి శాంతనుడు మొదట గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. అయితే గంగా వివాహానికి ముందు శాంతనుడికి ఓ షరతు విధిస్తుంది. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయంలోనూ ప్రశ్నలు అడగరాదని అంటుంది. అందుకు శాంతనుడు ఒప్పుకుంటాడు. తరువాత వారి వివాహం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమెకు 7 మంది కుమారులు జన్మిస్తారు. అయితే కుమారుడు పుట్టినప్పుడల్లా గంగా తమ కుమారుని తీసుకువెళ్ళి నీటిలోకి విసిరేసి వచ్చేది. అయితే శాంతనుడు అది చూసి కూడా ప్రశ్నించలేకపోతాడు. ఎందుకంటే ముందే గంగ షరతు విధించింది కదా. అలా ఆమె 7 మందిని నదిలో విసిరేశాక 8వ కుమారుని కూడా అలాగే విసరడానికి వెళుతుంది. దీంతో శాంతనుడు ఏదైతే అది అవుతుందని భావించి ఎందుకిలా పుట్టిన వారిని పుట్టినట్లు విసిరేస్తున్నావు అని గంగను అడుగుతాడు. అందుకు ఆమె స్పందిస్తూ, నువ్వు మాట తప్పావు రాజా, నన్ను ప్రశ్నలు అడగవద్దని చెప్పా కదా, అయినా నువ్వు అడిగావు కనుక నీ వద్ద ఇక నేను ఉండను, వెళ్ళిపోతా. అయితే నేను ఎందుకు ఇలా సంతానాన్ని నీటిలోకి వేశానో అందుకు కారణం మాత్రం చెబుతా. 8 మంది వసువులకు వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడు మనుషులుగా పుట్టమని. అందుకని వారు అడిగితే వారికే తల్లిగా వచ్చా. వారికి జన్మనిచ్చి అందులో భాగంగానే వారిని నదిలో వేశా. ఇక వారికి శాప విముక్తి అయిపోయింది. ఇందుకు నీకు చాలా పుణ్యం దక్కింది. అయితే 8వ కుమారుని మాత్రం నేను నదిలో వేయను, నా దగ్గరే పెంచుతా. యుక్త వయసు వచ్చాక నీకు అప్పగిస్తా అని గంగ అంతర్ధానమవుతుంది. తర్వాత ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగానే శాంతనుడికి అప్పగిస్తుంది. అతనే భీష్ముడు. సో ఫ్రెండ్స్, ఇలా మహాభారతంలో మనకు తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. కానీ నేను ఇంటర్నెట్ను సేకరించి ఈ 3 కథలు మీకు తెలియచేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే రామాయణం, మహాభారతం ఇలా ఎన్నో మంచి మంచి కథలు, గాథలు మన చరిత్రలో ఉన్నాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్.